ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మ్యాథమెటిక్స్లో లాగరిథమ్స్ అంటారు, తెలుగులో లాగరిథమ్స్ అంటారు. ఈ లాగరిథమ్స్ అనేది లాగుగా ఎలా మార్చాలి, లాగులుగా ఉన్నది మామూలుగా ఎలా యథాస్థితికి ఏ విధంగా తీసుకురావాలి అనే దాని భాగంగా ఇప్పుడు y+2 అన్న ఎక్స్ కాకుండా y+2 = 10 అన్నాడు. అదేవిధంగా z+3 = 8 అన్నాడు. x+5 = 9 అన్నాడు. ఇప్పుడు y+2 ఏమవుతుంది, y ఏమవుతుంది, 10 - 2 8. అప్పుడు y 8. ఇక్కడికి వచ్చేసరికి z+3, z = 8 - 3 = 5. అదేవిధంగా x అనుకున్నాం, x = 9 - 5 = 4. ఈ విధంగా అయితే మనం వేయగలం. అయితే ఈ పక్కది LHS అని, ఈ పక్క ఉండేది RHS అని. అంటే లెఫ్ట్ సైడ్ RHS అనేది మనం ఇప్పుడు 10th లోపల నేర్చుకున్నాం. ఇప్పుడు a³ = 6 అన్నాడు. a³ = 6 అన్నాడు. అప్పుడు a³ = 6 అన్నప్పుడు ఏమవుతుంది, a ఏమవుతుంది 6/1/3 అవుతుంది. a³ = 6 అయితే a = 6/1/3 అవుతుంది. ఆ తర్వాత x⁴ అనుకున్నాం, m అనుకున్నాం. x⁴ m అయితే అప్పుడు x ఏమవుతుంది, దీన్ని లాగ్ రూపంలో రాయాలి. అప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏముంది, ఇది బేస్. అప్పుడు x x కాదు. అప్పుడు ఏమవుతుంది, లాగ్ చూడండి, x⁴ m అయితే a లాగ్ x బేస్ x m, బేస్ x m. అదేవిధంగా దీంట్లో x అనేది బేస్ అని, x బేస్ అవుతుంది. లాగ్ x కూడా బేస్ అవుతుంది. లాగ్ xలో కూడా x బేసు. అదేవిధంగా ఇప్పుడు 6 1 అనుకోండి. అంటే 1 2 3 6 1 7 1 8 1 8 1 1 ఈ లాగర్థంలో ఏది వచ్చినా సేమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ అయితే 6 అంటే 6, 7 అంటే 7, 8 అంటే 8, C అంటే C, D అంటే DA వస్తుంది. అప్పుడు దీన్ని లాగర్ ప్రకారం ఎలా రాయాలి అంటే 6 లాగ్ 6 1 లాగ్ 6 ఎలా రాయాలి. దీన్ని లాగ్ 6 1 6 అవుతుంది. అప్పుడు లాగ్ 1 లాగ్ 6 ఈ విధంగా రాయాలి. బేస్ ఇక్కడ 1 లాగ్ 7 1 లాగ్ 8 ఇలా 1 లాగ్ C 1
లాగ్ డి డి. ఈ విధంగా లాగ్ రూపంలో మనం రాయాల్సి వస్తుంది. అదేవిధంగా జీరోలు ఉన్నాయి అనుకో, అదేవిధంగా లాగర్థంలో జీరోలు ఉన్నాయి. ఇప్పుడు 5 అన్నాడు. మనం ఏం చేస్తాం, 5 అయితే 5 వస్తుంది, 5 అయితే 0 వస్తుంది. సారీ, 5 లాగర్థంలో 1 వస్తుంది. 5 అంటే మామూలుగా మనం సేమ్ ఇంతకుముందు బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ అనేటువంటిది వచ్చి మనకు ఆ బేసే వస్తుంది. ఇక్కడ 5 వచ్చింది అనుకో, ఇక్కడికి వచ్చేసరికి 5 వస్తుంది. అదేవిధంగా 5 వచ్చింది అనుకో, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 5 లాగర్థంలో 1 అవుతుంది. అదేవిధంగా దీనికి లాగర్థం రాస్తాం. లాగర్థం రాస్తే 0 ఈ పై ఉండేది 0 లాగ్ 5 1. ఈ విధంగా ఈ వాల్యూ పై వస్తుంది, ఈ వాల్యూ కిందకు బేస్లోకి వస్తుంది. ఈ 0 ఇది అవుతుంది. ఇప్పుడు మనకి ఈ లాగర్థంలో 7/m/7 ఈ ఫార్ములాలో ఘాతాంకాల రూపంలో గతంలో చెప్పుకున్నాను. ఈ ఘాతాంకాల గురించి ఏ విధంగా మనము లాగర్థంలోకి మార్చుకోవాలనేది ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలి. లాగర్థంలో ఎక్కువగా ఈ ఘాతాంకాలు ఈ ఫార్ములాలో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏమని 7/mn = 7/m 7/n = 7/m ప్లస్ 7/m 7/m = m-n అవుతుంది. అదేవిధంగా 7/mn = 7/m/m = 7/m. ఈ విధంగా ఘాతాంకాల ఫార్ములా వస్తుంది. అదేవిధంగా వాడి చిత్రం ఇప్పుడు మనం ఏడుతో చూసుకుందాం. లాగ్ 5 0 ఇస్తుంది. లాగు 5 ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం రాయాలి, 50 ఇక్కడ 1 ఉంది కాబట్టి 50 = 100. అంటే లాగ్ 5 ఈ విధంగా ఇచ్చాడు. లాగ్ బేస్ 5 ఇచ్చాడు. అప్పుడు 50 = 1 అని రాయాలి. అదేవిధంగా లాగ్ x 5.4 అన్నాడు. 5.4 అన్నాడు. లాగ్ x 5.4 అంటే లాగ్ x ఇది 5/4. లాగ్ x 5/4. అప్పుడు లాగ్ x 5 లాగ్ x 5 log x to the power 5.4 is equal to log x 5 by 2. Sorry, by 4. 6.4. 6 is equal to log x 6 minus log
4 log x 4. ఈ విధంగా log x బేస్ x టు ద పవర్ 6 మైనస్ log x టు ద పవర్ 4 అవుతుంది. అప్పుడు ఆ విధంగా మనం లాగ్ రూపంలో ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా ముందు అనేక లాగ్కి సంబంధించిన వీడియోలు కూడా ముందు చెప్తాను. ఇప్పుడు లాగుకి సంబంధించి log 10 log 10 to the power 1/10 log 100 1/100 log 1000 log 10 1 to the power of 10 log 100 1/1000. ఈ విధంగా వాల్యూస్ ఉన్నప్పుడు 1000 10 1/10 ఈ విధంగా వాల్యూస్ ఉన్నప్పుడు = 1 అవుతుంది, = 1 అవుతుంది. అంటే బేస్ అనేది లేకపోతే 10ని బేస్ చేసుకోవాలి. ఏ వాల్యూ ఉన్నప్పుడు లాగ్లో 10ని బేస్ చేసుకొని లాగర్థం ఫార్ములాస్ సింప్లిఫై చేయాల్సి వస్తుంది. అదేవిధంగా లాగ్ ఎక్స్ చూడండి, లాగ్ ఎక్స్ అని ఇచ్చాడు, లాగ్ ఎక్స్ ఏబి అని ఇచ్చాడు, లాగ్ ఎక్స్ ఏబి. లాగ్ ఎక్స్ ఏబి ఇచ్చి = log x log L స్మాల్గా రాయాలి, లాగ్ అనేది చిన్నది. దీన్ని ఏం చేయాలి, log x ఏబి అని. అప్పుడు x మామూలుగా ఇవన్నీ లాగ్ అనేది మనకు కొత్తగా అనిపిస్తుంది కాబట్టి x b అవుతుంది. అప్పుడు log x a ప్లస్ log x b, log x బేస్ x టు ద పవర్ a ప్లస్ log x బేస్ టు ద పవర్ b. ఈ విధంగా లాగర్థాల లెక్కలో సింప్లిఫై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్